రాష్ట్రంగా ఏర్పడాలని చెప్పేసి పోరాటం చేసిన చరిత్ర మీ కళ్ళ ముందు కనబడుతున్నది. అంతకుముందు అనేక మంది విద్యార్థి నాయకులు ఈ దేశంలో కుల వివక్ష, మత వివక్ష, దోపిడీ ఇట్లాంటివి ఉండదని చెప్పేసి పోరాటం చేసి మా యూనివర్సిటీలో ఎంతో మంది అమరు కావడం జరిగింది. అయితే మా యూనివర్సిటీ విద్యార్థులు ఎట్లుంటారంటే అరిగిపోయిన చెప్పులు ఉంటాయి, మాకు మాసిన బట్టలు ఉంటాయి, జేబులో 100 రూపాయలు ఉంటాయి, చేతుల అంబేద్కర్ పుస్తకం ఉంటుంది, మార్క్స్ పుస్తకం ఉంటుంది, భగత్ సింగ్ పుస్తకం ఉంటుంది, జార్జ్ రెడ్డి పుస్తకం ఉంటుంది. మేము ఈ దేశాన్ని ప్రశ్నిస్తాం. అరే 100 రూపాయలు జేబులో పెట్టుకొని ఇంత ధైర్యం ఎక్కడిది ఆయనకు? ఈ దేశాన్ని ప్రశ్నించే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే మాకక్కడ అంబేద్కర్ చూపిన బాట, మార్క్స్ చూపిన బాట, భగత్ సింగ్ చూపిన బాట, అదేవిధంగా జార్జ్ రెడ్డి చూపిన బాట, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చూపించిన బాట, రంగవల్లి చూపించిన బాట, వీళ్ళంతా కూడా ఈ దేశంలో కులానికి వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా పోరాటం చేయమని చెప్పేసి అనేక మంది మాకంటే ముందు వచ్చినటువంటి సీనియర్లు ఆ చర్చలు ఇవన్నీ అక్కడ ఒక ఆశయాల కొలిమిని రాజేస్తాయి. ఆ ఆశయాల కొలిమికి ఈ ఊరు నుంచి ఒక బిడ్డ అందించింది ఈరోజు ఐలమ్మ. శ్రీకాంత్ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఢిల్లీలో అమిత్ షాకు ఎట్లా తెలుసు అంటే ఒక మాట చెప్పింది శ్రీకాంత్, మా ఊరికి గన్ వచ్చింది కాబట్టే మా జేబులకు పెన్ వచ్చిందని. ప్రతి ఒక్కరి యూట్యూబ్ ఛానల్లో ఇంటింత ఈ వీడియో వైరల్ అయింది. లక్షలాది మంది, కోట్లాది మంది, ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి మోడీ, అదేవిధంగా అమిత్ షా అందరూ కూడా శ్రీకాంత్ను వాళ్ళ సెల్లలో చూసిళ్ళు. అరే ఈ పిల్లగాడు ఇంతగానో ఎట్లా మాట్లాడుతుండని చెప్పేసి అందరూ కూడా చూసి పరిచయాలు. కానీ దాని వెనుక ఇవాళ అందరి తలలాగే శ్రీకాంత్ తల్లి ఐలమ్మ కూడా ఎండిన డొక్కలతోటి, అదేవిధంగా ఎముకలు పిండి అవుతుంటే ఓ పూట తిని ఓ పూట తినక రోజు పనికి పోయి అనారోగ్యం పాలయ్యి, శ్రమ దోపిడీ గురయ్యి, వివక్ష గురయ్యి, కొడుక మనం ఒకరిని తక్కువ చూడొద్దు, ఒకరిని ఎక్కువ చూడొద్దు, ఈ సమాజంలో అందరం మంచిగుంటే బాగుండు అని చెప్పేసి ఆమె అనుకున్నది. కాబట్టి అట్లాంటి ప్రేమతోటి, అట్లాంటి ఆలోచనతోటి ఇలా శ్రీకాంత్ను ఉస్మానియా యూనివర్సిటీ పంపింది. మా యూనివర్సిటీ విద్యార్థుల పరిస్థితి ఎట్లుడు అంటే మేము ఆడికి వచ్చినాక మాకు ఆశయాలు ఉంటాయి. ఈ కులంలో ఒకడు ఎక్కువైంది, ఒకడు తక్కువైందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉంటాం. ఒకడు ఉన్నాడు, ఒకడు లేనాడు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం. ఒకడు భూస్వామైంది, ఒకడు భూమినాడు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉంటాం. ఒకడు ఈ కంపెనీలు ఈ దేశాన్ని పరిపాలించినది, మేము వాళ్ళ కింద బానిసలుగా మారడని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉంటాం. అట్లాంటి ప్రశ్నించి యుద్ధ రంగంలో మేముంటే మా ఇంట్లో మా తల్లిదండ్రులు అనారోగ్యం పాలై, అప్పుల పాలై, కొన్ని సమస్యల పాలై, ఈ విధంగా శ్రీకాంత్ తల్లి ఎట్లయితే ఈరోజు అనారోగ్యంతో మరణించిందో అట్లాంటి బాధలు ఎదుర్కొంటాం. ఆ సందర్భంలో ఈ దేశంలో ఆదివాసులపై బీజేపీ కేంద్ర పార్లమెంటరీ వర్గాలు ఒక యుద్ధం ప్రకటిస్తుంటే శ్రీకాంత్ మాట్లాడిండు, మనిషిని ప్రేమించలేని వాడు ఈ దేశాన్ని ప్రేమించలేదని చెప్పేసి, మనుషులను చంపేవాడు ఈ ప్రజలను ప్రేమించలేదని చెప్పేసి, మీకు చంపడం వస్తే మాకు కాపాడడం వచ్చు, మీకు చంపడం వస్తే మాకు రక్షించడం వచ్చు, ఈ దేశాన్ని మేము రక్షిస్తామని చెప్పేసి ఒక త్యాగాల వారసత్వాన్ని పట్టుకొని ఈరోజు శ్రీకాంత్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒకవైపు తల్లి వైపు అనారోగ్యం వైపు ఇక్కడ ఉరికచ్చుకుంటా, మళ్ళీ అక్కడ పోరాడుకుంటా, ఇక్కడికి ఉరికచ్చుకుంటా, తల్లిని చూసుకుంటా, అక్కడికి పోరాడుకుంటా, తను ఒక తీవ్రమైనటువంటి మానసిక సంఘర్షణలో ఒక డైనమైట్ లెక్క పేలిండు. బీజేపీ పాలక వర్గాల గుండెల్లో ఒక డైనమైట్ లెక్క పేలిండు. మామూలు విషయం కాదు అది. చాలా ధైర్యం ఉండాలి, ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, కన్న తల్లి పట్ల ప్రేమ ఉండాలి. ఒక ఆయన అన్నాడు, మీ తల్లి ఆరోగ్యం బాగాలేదా, నువ్వు వచ్చి గిడ పోరాటం ఏంది, నీ ఇంటికాడ ఇల్లే సక్కలేదు, నువ్వు గిడ పోరాటం ఏంది, నీకు 10 ఎకరాల భూమి లేదు, నీకు 1 కోటి రూపాయల ఆస్తి లేదు, ఏమే బాగా మీడియాలో మాట్లాడుతున్నావు అని శ్రీకాంత్ అడిగాడు. తను చెప్పిండు, ఉన్నోనికైనా లేనునికైనా ఒక మనిషిని ప్రేమించడమే తన ఆస్తి, జ్ఞానమే తన ఆస్తి. అంబేద్కర్, మార్క్స్, భగత్ సింగ్ లాంటి వాళ్ళు అందించినటువంటి జ్ఞానమే తన ఆస్తి. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది తల్లులు నా తల్లి లాగానే ఒక సమాజంలో తీవ్రమైనటువంటి అణచివేత వల్ల అనారోగ్యం పాలై ఈరోజు వాళ్ళు పూర్తి జీవితం నిండక ముందే తల్లు మరణం గావించడం జరుగుతుంది. కోట్లాది మంది తల్లులను ప్రేమించేటువంటి ప్రేమను శ్రీకాంత్ తల్లి తనకు అందించింది. ఆ ప్రేమ చాలా విలువైనది, ఆ ప్రేమ చాలా శక్తివంతమైనది. ఆ ప్రేమ ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలను పారదెలుతుంది. ఈ దేశంలో ఒక ద్వేషపూరిత వాతావరణానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ దేశంలో కంపెనీల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ దేశంలో ఆ ప్రేమ
ఆదివాసుల పక్షాన్ని నిలబెట్టిన తనను, ఈ దేశంలో ఆ ప్రేమ అణగారిన వర్గాలపై నిలబెట్టిన తనను. కాబట్టి ఆ ప్రేమ, ఆ తల్లి ప్రేమ కోట్లాది తల్ల ప్రేమగా మారింది. కోట్లాది తల్ల ప్రేమ శ్రీకాంత్కి ఎప్పటికి ఉంటుంది. ఆ శ్రీకాంత్ ఈరోజు ఒక మండే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అగ్ని శిఖగా నిలబెట్టింది. ఈ రాష్ట్రంలో శ్రీకాంత్ అంటే ఇవాళ తెలియని వాళ్ళు ఎవరు లేకుండా చేసింది. ఈ గ్రామ ప్రజలు ఆలోచించాలి, ఎందుకు శ్రీకాంత్ ఇక్కడ సరైనటువంటి వసతులు లేకుండా ఈ ప్రజల కోసం పోరాటం చేస్తుండు. ఉస్మాన్ యూనివర్సిటీ సగం చదువుకున్నాడు, గొప్ప ఉద్యోగం వస్తుంది కదా, మంచిగా బతకచ్చు కదా. తన జీవితాన్ని ఎందుకు త్యాగాల బాటల ముందు తీసుకుపోతుండు? ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల విముక్తి బాటలో తను ముందుకు వస్తుండు. అలాంటి ఆశయాలు ఉన్నటువంటి ఒక బిడ్డను మీరంతా గర్వంగా చూడాలని, ఆ తల్లి ప్రేమకు ఇలాంటి మిత్రుల ప్రేమ, కోట్లాది మంది తల్ల ప్రేమ శ్రీకాంత్ కుటుంబంతో ఎల్లవెల్ల ఉంటుందని చెప్పేసి ఈ దోపిడీ మతోన్మాద పాలక వర్గాలకు వ్యతిరేకంగా తన పోరాటం నిరంతరం కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తూ, అమరత్వం రమణీయమైనది. ఇవాళ అనేక సమస్యల మధ్య తన మాతృమూర్తి చనిపోయినప్పటికీ కూడా ఆ అమరత్వం ఎందుకు రమణీయమైనది అంటుందంటే, ఇలా ఒక కొడుకును సోమరిపోతిగా పెంచలే తల్లి, ఒక కొడుకును పనికిరాని వాడిగా పెంచలే తల్లి, ఒక కొడుకును స్వార్థపరునిగా పెంచలే తల్లి. ఇలా తల్లి ప్రేమ ఒక కొడుకును ఈ దేశ విముక్తి కోసం అందించింది. ఆ గొప్ప తల్లికి నా జోహార్ తెలియజేస్తూ, జోహార్ ఐలమ్మ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఈ మతోన్మాదులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ